విద్యుత్ బిల్లుల భారం తప్పించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి పంచాయతీలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలిస్తుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సోలార్ వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానెళ్లు బిగించేందుకు నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో దీన్ని తీసుకురావాలని నిర్ణయించడంతో ఇప్పటికే పంచాయతీరాజ్ కార్యాలయాలపై పలు చోట్ల ఈ సోలార్ ప్యానెల్ను బిగించారు. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి ప్రాంతంలో ఉన్నాము. గొల్లపూడిలో ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయం పైన ఇలాంటి సోలార్ ప్యానెల్ను బిగించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 13,000కు పైన పంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీల్లో కూడా సోలార్ ప్యానెళ్లు బిగించాలని, సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే సర్క్యులర్ కూడా జారీ చేసింది. అన్ని పంచాయతీల్లో కూడా తప్పనిసరిగా సోలార్ ప్యానెల్ని వినియోగించాలి. ముఖ్యంగా అక్కడ సిఎస్ఆర్ ఫండ్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి దాతల సహాయం కూడా తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా విషయానికి వస్తే ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 270కి పైగా పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే పలు పంచాయతీల్లో అటు తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలతో పాటు విజయవాడలో ఉన్నటువంటి రూరల్ మండలంలో ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయాలపైన ఇప్పటికే దాదాపు 77 చోట్ల ఈ యొక్క సోలార్ ప్యానెల్ను బిగించారు. ఈ సోలార్ ప్యానెల్ను బిగించడం వల్ల ఎంతగానో విద్యుత్ ఆదా అవుతుందని కూడా అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు ఆ అధికారుల యొక్క మాటల్లోనే తెలుసుకుందాం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లో సోలార్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సోలార్ నిర్మాణం చేయించున్నాము. అట్లాగే గొల్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోలార్ ఏర్పాటు చేశాము. పంచాయతీ నిధులు లేదా సిఆర్ ఫండ్స్ లేదా దాతల దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసి నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దానిలో భాగంగా మా గ్రామ పంచాయతీ నిధుల నుండి సోలార్ నిర్మాణం చేశామండి. ఇది మన పంచాయతీకి వచ్చే కరెంటు బిల్లు యూనిట్ కాస్ట్ కంటే కూడా 50% తగ్గుతుంది. పంచాయతీలకు సాధారణంగా పవర్ గ్రిడ్ల నుండి విద్యుత్ కొనుగోలు చేసి వినియోగించడం వల్ల, ఉదాహరణకు ఒక పంచాయతీని తీసుకుంటే ఏడాదికి 2 లక్షల నుండి 3 లక్షలుగా విద్యుత్ బిల్లు వస్తుందని సంబంధిత అధికారులు చెప్తున్నారు. అదే ఈ యొక్క సోలార్ వినియోగం వల్ల దాదాపు 40 నుంచి 50% విద్యుత్ బిల్లులలో ఆదా అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే గొల్లపూడిలో ఉన్నటువంటి ఈ పంచాయతీ కార్యాలయంలో పెట్టినటువంటి సోలార్ ప్యానెల్ వల్ల దాదాపు 40 నుండి 50% యొక్క విద్యుత్ ఖర్చు తగ్గించుకున్నామని, దీనివల్ల పంచాయతీ మీద పడేటువంటి భారం ఏదైతే ఉందో ఆ భారం కూడా తగ్గేటువంటి అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే దీని యొక్క ఫలితాలు కూడా అనుభవిస్తున్నామని, ఈ యొక్క ఏదైతే పైలట్ ప్రాజెక్టుగా తమకున్నటువంటి పంచాయతీ కార్యాలయం తీసుకోవడం వల్ల తమకు వచ్చేటువంటి విద్యుత్ బిల్లులు ఆదా అవడం వల్ల మరిన్ని సేవలకు తమకున్నటువంటి వచ్చేటువంటి ఆదాయాన్ని వినియోగించేటువంటి అవకాశం ఉందని, అలా వినియోగిస్తున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ మీద సోలార్ ఇన్స్టలేషన్ చేస్తే ఫ్యూచర్లో కరెంట్ బిల్స్ లేకుండా బిల్ పేమెంట్ అనేది ఆ పంచాయతీకి ఒక ఓన్ సోర్స్ లాగా యాడ్ అవుతుంది ఫర్దర్గా. సో అందుకని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ అడాప్షన్కి తర్వాత ప్లానింగ్ అనేది చేశాము. అన్ని పంచాయతీ బిల్డింగ్స్ మీద, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ మీద అనేది ప్లాన్ చేస్తున్నాము. సో కొన్ని ఆదాయం లేని పంచాయతీలు కూడా ఉంటాయి కాబట్టి మండల్ యాజ్ ఏ యూనిట్గా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మండల పరిషత్ షేరు, గ్రామ పంచాయతీ షేరు, అలాగే జిల్లా పరిషత్ షేరు 3 కలిపేసేసి ఆదాయం ఉన్న వాటికి ఒక 50% ఎవరైనా సరే సోలార్ వాళ్ళు చేయటము, ఆదాయం లేని గ్రామ పంచాయతీలకి సిఎస్ఆర్ కింద చేస్తాము అని చెప్పేసి కూడా వస్తున్నారు. అలాంటివి ఐడెంటిఫై చేసేసి ఆల్ పంచాయత్స్ సాచురేషన్ మోడ్లో చేయాలి అనే ఉద్దేశంతో స్టెప్స్ అనేవి తీసుకుంటున్నాము. సో కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ని సోలార్ ఇన్స్టాల్డ్ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ మీద సోలార్ ఇన్స్టాల్డ్ గ్రామ పంచాయత్స్గా చేయాలి అనే దాంతో యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేసుకున్నాము. దీంట్లో భాగంగా అక్టోబర్లో క్లీన్ ఎయిర్ సాసా ప్రోగ్రాంలో క్లీన్ ఎయిర్ థీమ్తో లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో కలెక్టర్ గారి చేతుల మీదుగా సోలార్ ప్యానల్స్, తర్వాత సోలార్ ఇన్స్టలేషన్ అనేది ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ మీద జరిగింది. దాని తర్వాత ఇప్పుడు గొల్లపూడిలో కూడా ఒక 5 kV దాకా ఇన్స్టాల్ చేశారు ఆ పంచాయతీ బిల్డింగ్ మీద కూడా. సో వాళ్ళకి ఆల్ ఎలక్ట్రిసిటీ అంతా కూడా సోలార్ బేస్డ్తోనే రన్ అవుతుంది. వీఆర్ ఎంకరేజింగ్ దిస్ ఆల్టర్నేటివ్
రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ అనేది గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే మన డిప్యూటీ సీఎం గారు అలాగే మన కలెక్టర్ గారు కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఒక ఇనిషియేటివ్గాను ఇన్నోవేటివ్గా వీఆర్ టేకింగ్ యాజ్ ఏ ఫస్ట్ స్టెప్లో అంటే మార్చ్ కానీ ఏప్రిల్ కంతా కూడా సోలార్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మా ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో వీల్ టేక్ అకార్డింగ్లీ. ఇప్పటికే పలు పంచాయతీల్లో ఈ సోలార్ వెలుగులో అందుబాటులోకి రావడంతో పాటు మరిన్ని పంచాయతీల్లో కూడా త్వరలో ఈ సోలార్ ప్యానెళ్ల నిర్మాణం కూడా చేపడతామని జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా తెలుపుతున్నారు. కెమెరామెన్ నాగేందర్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ రూరల్ మండలం నుంచి.